వానలు మంచిగా కొడుతున్నాయా? సరే ఇవాళ మనం అర్ధగంట కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకోవాలి. ఇక స్టార్ట్ చేసేద్దాం. సిట్రాన్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు ఇక షురు. ఏ మాటకు ఆ మాటేనోళ్ళ ఉన్న ముచ్చట చెప్పాలి మీకు. మన సొంటి సాదా సీదా జనాలు ఏదన్నా వాషింగ్ మిషనో, మిక్సర్ గ్రైండరో, కూలరో, లేకుంటే టీవో, ఫోనో ఏదన్నా కొనాలంటే ఏం చేస్తారోలా? సపోర్ట్ చేయక ఇన్స్టాల్మెంట్లో కొంటారు. గాదేనోళ్ళ కిస్తీలల్లా సామాను కొంటారుగా. ఒకటేసారి ముద్ద పైసలు కట్టి కొనాలంటే పానం కలుక్కుమంటుంది కదా. నాకైతే షేవ్ కూడా రాదు. అందుకే మొన్న ఎండాకాలంలో కూలర్ను గిట్లనే ఇన్స్టాల్మెంట్లో కొన్నా. నెలకింత కట్టుకుంటాన్నా. ఇప్పటికే 3 నెలలు గడిచినాయి, ఇంకో 3 కిస్తీలు ఉన్నాయి. సరే నా సంగతి పక్కకు పెడితే ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్ల కథ ఎందుకు తీసినా అంటే గుజరాత్ గవర్నమెంట్ ఆఫీసర్లు కొత్త రకం ఇన్స్టాల్మెంట్లు కనిపెట్టి గుజరాత్ మోడల్ అంటే ఎట్లుంటుందో కండ్లారా చూయించారు. మనం మరుచుకుందాం మరి. నిజమోల్లా అస్సలు సిసలైన గుజరాత్ మోడల్ ఏందో ఇన్నాళ్ళకు సమాజైంది. అయితే గవర్నమెంట్ ఆఫీసర్లు లంచాలు తింటారని చాలా చెడ్డ పేరున్నది కదా. అందరేం అట్లుంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ కొందరైతే ఒర్రంగా లంచాలు వసూలు చేస్తారు. గుజరాత్లో కూడా గిట్టనే బొచ్చడు మంది లంచాలు తినే ఆఫీసర్లు ఉన్నారట. అయితే ఆఫీసర్లకు లంచాలు ఇచ్చేందుకు జనాలు చాలా ఇబ్బంది పడుతురని, చాలా కష్టమవుతుందని ఈ లంచగొండ ఆఫీసర్లు జాలి చూయించిరోళ్ళ వాళ్ళే బంపర్ ఆఫర్ పెట్టిరు. ఏంటంటే ఆఫీసర్లకు లంచం ఇచ్చేటోళ్ళు ఒకటేసారి ముద్ద ఇచ్చడం అవసరం లేదట, ఇన్స్టాల్మెంట్లలో కూడా ఇయ్యొచ్చు అని లంచాల ఆఫీసర్లు కొత్త స్కీమ్ పెట్టిరట. ఈ లంచగొండి ఆఫీసర్లను దొరకబట్టే ఏసీబీ ఆఫీసర్లే చెప్తురు ఈ ముచ్చట. రెండు 3 నెలల కిందట గుజరాత్ లా జీఎస్టీ కుంభకోణం బయటపడ్డది. ఇక ఏసీబీ ఆఫీసర్లు ఈ కుంభకోణం మీద దర్యాప్తు చేస్తుంటే అస్సలు సంగతి ఎరకైంది. ఈ కేసులో ఒక ఆఫీసరు 21 లక్షలు డిమాండ్ చేసిండట. అంత ఇయ్యలేనంటే వాయిదా పద్ధతిలో కట్టు అనుకుంటా నెలకెంత ఇయ్యాలి ఏంది కథ అని ఫిక్స్ చేసి వసూలు చేస్తుండట. ఇట్లా ఒక్క ఆఫీసర్ ఒక్క జాగాని కాదు, గుజరాత్లున్న చాలా గవర్నమెంట్ ఆఫీసులలో లంచగొండ ఆఫీసర్లు జనాల మీద దయ చూయించుకుంటా ఈఎంఐ స్కీమ్ పెట్టి కిస్తీలలో లంచాలు వసూలు చేస్తురు. చాలా గొప్ప ఆఫీసర్లు కదా. ఇక రాను ఈ లంచాలు ఇచ్చేందుకు కూడా లోన్లు తీసుకుంటారు కావచ్చు. పర్సనల్ లోను, కార్ లోను, ఇంటి లోన్ లెక్క. ఈ లంచాలు ఇచ్చుకునేందుకు కూడా ఒక లోన్ స్కీమ్ పెట్టేటట్టే ఉన్నారు అక్కడ ఆఫీసర్లను చూస్తుంటే. మొత్తానికి అటు బడే బాయ్ మోడీ సారు, ఇటు షోటే బాయ్ రేవంత్ సార్ చెప్తున్న గుజరాత్ మోడల్ అంటే ఇదే అయి ఉండాలి. ఏం గుజరాత్ మోడలో ఏమొప్పో. అదేందో గాని మన జనాలకు ప్రతిదీ విచిత్రమే అనిపిస్తుందిలా. ఉత్తదానికి పచ్చదానికి పర్షాన్ అవుతుంటారు. ఇక ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాన్స్ అయితే మరీ అధ్వానమైంది అనుకోరాదు. అంతెందుకు, ఏదన్నా కొత్త దుకాణం ఓపెనింగ్ అయితే సాల్ ఇక మళ్ళా రేపు అది ఉంటుందో ఉండదో అన్నట్టే ఆ దుకాణాన్ని చూసేందుకో ఎగబడుతుంటారు. ఇక ఈ మెట్రో రైలు వచ్చినప్పుడు మనోళ్ళ ఆత్రం ఎట్లున్నదో కూడా చూసినాం. ఫోన్ దియా సెల్ఫీ కొట్ట, గిదే కథ. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లు ఎందుకు తీసినా అంటారా? ఎందుకంటే మన హైదరాబాద్ హిమాయత్ నగర్ కాడికి రాని నేను చెప్తా కానీ. ఇప్పుడు మనం మన హైదరాబాద్ హిమాయత్ నగర్ కాడున్న లిబర్టీ చౌరస్తాలున్నాం. చౌరస్తా అంటేనే బిజీ కదా, ఎవ్వరు ఆగను కూడా ఆగద్దు, లేకుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే జనం సెంటర్ లాగిర్రు, పనులు గినులు ఇడిచిపెట్టి మరి మొగుల మీదికి కండ్లు కాయలయ్యేటట్టు చూస్తురు. అవి చూడవు ఏమున్నదబ్బా ఇంతకు. యాప చెట్టు కనబడుతుంది కదా, ఆ యాప చెట్టుకే కరెంటు స్తంభం ఉన్నది. అగో ఆ స్తంభం మీదనే నాగిని డాన్స్ నడుస్తుంది. మంచిగా చూడురి. అగో పాము, తాసు పాము, అది ఎట్లెట్లనో కరెంటు స్తంభం ఎక్కింది. ఎవరో దాన్ని చూసిర్రు.
పాము పాము అన్నారు. ఖతమేగా జనాలు ఆగుతారా? ఇక ఆ పామును కండ్లారా చూసి ఫోన్ రీడర్ రికార్డ్ చేసేదందుకు తనలాడిరోల్లా అగో నోరెల బట్టి మరి చూస్తురు కదా. ఎన్నడు పాములను చూడనట్టు ఇప్పుడు ఆ పామును ఫోన్లో రికార్డ్ చేయకుంటే దేశద్రోహమే అవుతుంది అన్నట్టు ఎంత తనలాడుతురో చూడు. మరి రోడ్డు పక్కకా అంటే అది కాదు, నడి రోడ్డు మీదనే ఈ రామాయణం నడిచింది. ఓదికు సిగ్నల్ ఉన్నది, బస్సులు బండ్లు రోడ్డు మీదనే ఆగినాయి. అచ్చిపోయే జనాలేమో బండ్లు కార్లు ఆపి ఏమైంది అనుకుంటా సెంటర్లో నిలబడి పాముతో సెల్ఫీ దిగేందుకు, దాంతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేందుకు యోగిట్ల కష్టపడ్డారు. కీ కీ కి కీ కానీ ఎంత హారన్లు కొట్టినా వీళ్ళకి నవడితే ఒట్టు. అసలు పక్కకు జరుగుడే లేదుగా వీళ్ళు. ఈ ఇల్లు చేయబట్టి కిలోమీటర్ల పొడుగుతో ట్రాఫిక్ జాము ఖాతక ఎగ్గివేట. ఇక ఆ పామేమో ఈ జనాలను చూసి కరెంటు తీగల మీదనే కమలాసన్ డాన్స్ చేస్తుంది. అవును, అసలు ఈ పాము కరెంటు స్తంభం ఎందుకు ఎక్కింది కావచ్చు. అటుకెళ్ళి కరెంటు లేనట్టున్నది, రిపేర్ చేసేందుకు ఆఫీసర్లు కూడా అత్తలేరై ఉండాలి. అందుకే సప్పు చేయక కరెంటు పని చేసి తీగలను కలిపే ఉపాయం ఇట్లా చేస్తుందా ఏంది అని కారెడ్డం ఆడుతురోల్లా. అన్నట్టు చెప్పుడు మర్చినా ఏమనుకోకుండా ఇప్పుడు మనంగా ఒడిశా దిక్కు పోదాం. గంత దూరం ఎందుకవ్వా అంటారా? ఏం లేదుల్లా, అక్కడ జనాలకున్ను జీవాలకు టగ్ ఆఫ్ వార్ పంచాది నడిచింది. మరి పంచాదిలో ఎవరు గెలిచిర్రు, ఎవరు ఊరికిర్రు అది చూడాలి. మరి పారిపోర్రో. వామ్మో, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర 30 ఏనుగులు ఒకటేసారి మీద పడితే ఎట్లుంటదోలా ఒక్కసారి ఊహించుకోరి. తలుసుకుంటా అంటేనే గజ్జం అంటాది కదా. ఇగో ఇడ చూడురు మరి. చూసిరా, ఇడొకటే కనబడుతుందా? వెనక చూడుర్రి, కడుము 29 ఏనుగులున్నాయి. ఇవి కట్ట కట్టుకొని ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక ఊరికొచ్చినాయి. పాపం వాటికి బాగా ఆకలి అవుతున్నట్టున్నది. ఇంకేమున్నది, ఊరి మీద పడ్డాయి. జనాలు ఒకటే ఏనుగు వచ్చింది అనుకుని దాన్ని బెదరకూడదామని చూసిరు. ఆ టెనకకి ఇట్లా మంద కనబడుతూనే ఇక అక్కడ ఒక్కొక్కరు పీటీ ఉష లెక్క మారిపోయి ఉరుకుడు పెట్టిరు. ఇక ఏనుగులు జనాలను గెదిమి దొరికినట్టు కడుపు నిండా తిని అవతల పడ్డాయి. అదన్నట్టు ముచ్చట. కానీ ఈ ఊరి జనాలది ధైర్యమే అనుకోవాలోలా. గన్నిగనం ఏనుగులు మీద పడ్డా వాళ్ళు తప్పించుకున్నారంటే వాళ్ళ గుండె గట్టిదే కదా. ఇప్పుడు మనం కంగనక్క యోగక్షేమాలు మంచి చెడ్డలు అరుచుకునే పని పెట్టుకుందాం. ఏమంటారు అలా? అయ్యో నిన్ననే చెప్తివి కాదమ్మా, మళ్ళీ ఇయ్యాలేం ఘనకార్యం చేసింది కొత్త ఎంపీ మేడం అని అనగల్లా. నిన్నటి ఘనకార్యమే రెండో భాగం చెప్పాలి మీకు. అగో పారి అన్నట్టు కంగనక్క ఎంపీ అవుడు ఆలస్యం. ఈ పోలీస్ కానిస్టేబుల్ అక్క దౌడపొండ సర్షి సన్మానం చేసే కదా. ఈ పోలీస్ మేడం పంజాబ్ రైతులు ఎట్లా పోరాటం చేసిరో దునియా అంతా చూసే. వాళ్ళట్లా కొట్లాడుతుంటే కంగనక్కనేమో ఉండేకాడు ఉండకనట పంజాబ్ రైతులు దేశద్రోహులు,
కలిస్తానోళ్ళు కుట్రగల్లోళ్ళు అని ఏమేమో మాటలు అన్నది. ఇక పంజాబోలో కోపం వచ్చింది. ఇక కంగనకు ఎయిర్పోర్ట్లో కనబడుతోనే ఈ కానిస్టేబుల్ దౌడ పొట జరవనే జరిచింది. అగ చూడవు చెంప మీద అచ్చులు కూడా పడ్డాయట. కానీ అట్లా కొట్టుడు 100% తప్పే, కొట్టద్దు కదా. అయితే కానిస్టేబుల్ మేడం చేసిన పనికి మెచ్చుకునేటోళ్ళు ఒక దిక్కు, తిట్టేటోళ్ళు ఇంకో దిక్కు తయారయ్యేరోళ్ళ. చుట్టుముట్ట గంతమంది పోలీసులు సెక్యూరిటీ వాళ్ళున్నా కంగనక్కన అందరి ముందు గట్ల జరిచిందంటే ఈమెది ధైర్యమే అనుకోవాలి. నౌకరు పోతుందని ఎరికే, జైల్లో పడుతుందని ఎరికే. అయినా గానీ అట్లా చేసిందంటే పాపం ఈ పోలీస్ మేడం మనసు ఎంత దెబ్బతిన్నదో. కంగనక్క మాటలకు ఎంత రంది పడ్డదో అని చెప్పుకుంటారు. ఇక ఇంకో దిక్కు ఈ కానిస్టేబుల్ మేడంను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిరు. ఇక ఇంకో దిక్కు ఈ కానిస్టేబుల్ కు కూడా బొచ్చడు మంది మతిస్తురు. కంగనకు మంచిగైంది గట్లనే కావాలని కూడా అంటురు. ఒక హిందీ సినిమాల పాటగాడైతే ఆమెను కొట్టిన కానిస్టేబుల్ కు నౌకరు కూడా ఇస్తాడట. అట్లున్నది పంచాది. సరే కంగనక్క ముచ్చట వచ్చింది కాబట్టి పండ్ల పని ఇంకోటి చెప్పాలి మీకు. అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ అక్కగారు చిరాగ్ పాస్వాన్ అనే ఎంపీని కూడా కలిసింది. వీళ్ళిద్దరు కలిసి సినిమాలు కూడా చేసిరు. ఆ దోస్తాంతోని జర మంచిగా మాట్లాడుకున్నట్టున్నది. అప్పుడే మన కరీంనగర్ బండన్న పూల గుత్తులు పట్టుకొని అడదేలిండు. కంగనక్క గాడికి పోయి గిట్ల శనారులు చెప్పిండు. కానీ అక్క సూషి సుండనట్టు చేస్తుంది కదా. అయితే ఈడ మంచిగా నజరయ్యురుల్లా శనార్థులు చెప్పేటప్పుడు పూల గుత్తులు వాళ్ళకి వెయ్యాలి కదా. కానీ బండన్న మాత్రం వాళ్ళు తీసుకోకుండా పూలను గట్టిగా పట్టుకున్నాడు. కొంపదీశ ఒకటే పూల గుత్తిని అందరికిచ్చి పోటువలు దిగుతుండాయి ఎట్లా అని జోకులు చేస్తుర్రల్లా ఆనే ఉన్న పబ్లిక్. నిజం చెప్తున్నా, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా కదా, అప్పుడప్పుడు మా ఊరికి పోయి రావాలంటే ప్రయాణంలో మస్తు యాస్టకు వచ్చినట్టు అవుతుందిలా. బండ్లను బస్సులను 4-5 గంటలు కూసోవాలంటే పానం అంతా ఎట్లెట్లనో అనిపిస్తుంది. అసోంటిది ఎక్కడనో ఆకాశం దాటి అంతరిక్షంలోకి పోయి అక్కడ రోజుల తరబడి ఉండేటోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. ఇట్లనే అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అన్నట్టు ఇప్పుడు మనం ఈ అంతరిక్షం ముచ్చటనే చెప్పుకుందాం. ఆడ మన సునీతక్క చేసిన సంబరాల డాన్స్ని చూడాలి. ఇంతకెవలబ్బా సునీతక్క అంటారా ఏంది? భారీ డైరెక్ట్ కలుసుకుందాం కానీ. ఇగో ఈమనే సునీతక్క, పూర్తి పేరు సునీత విలియమ్స్. ఏర్పాటు చేసే ఉంటారు మీరు, చాలా మట్ల టీవీలలో పేపర్లలో కనబడుతుంది. మనము ఊరికి పోయొచ్చినట్టే ఈమె అంతరిక్షంలోకి పోయొస్తుంది. ఇప్పటికీ 2 సార్లు పోయింది. ఇగో ఇప్పుడు 3ఓసారి ముచ్చం అనుకుంటా మళ్ళోసారి పోయింది. ఇక అక్కడికి పోగానే తోటోళ్ళని చూసి సంబరపడ్డదోళ్ళ. అగో అంతరిక్షంలోనే డాన్స్ కూడా చేసింది చూడవు. Lots of cheering here in the room. Big hugs. Sunny William coming through in her blue flight suit. And followed shortly behind by Commander of Starliner Butch Wilmore, now back on the space station, the 3rd visit for both astronauts and the first crewed flight test of the Starliner spacecraft. చూసిరా సునీతక్క సంబరం. అయ్యో ఆమె జుట్టేంది షిప్పరెంటగా లెక్క ఉన్నాయని బాధపడేరు. మీద వాతావరణం మన లెక్క ఉండదు కదా, అసలు మనుషులు కూడా మన లెక్క కూసోరు నిలబడరు. అసోంటి జాగలకు పోయిందంటే గ్రేట్ కదా. మరి అక్కని శబాష్ అన్నోరు మరి. Lots of cheering here in the room. Big hugs. Sunny William coming through in her blue flight suit. And followed shortly behind by Commander of Starliner Butch Wilmore, now back on the space station, the 3rd visit for both astronauts and the first crewed flight test of the Starliner spacecraft. అబ్బా ఇంకొక వైరల్ ముచ్చట ఉన్నది, అది గిట్లా చూసేస్తే ఒక చిత్తం అయిపోతుంది. జల్దన వైరల్ ముచ్చట చూద్దాం పాండ్రి. మెక్సికోలోని హిడాల్గోల ఫేమస్ అయిన ఆవిరి ఇంజన్తో నడిచే రైలు ఉంది కదా, దాని దగ్గర ఫోటోలు దిగుదామని చెప్పి మస్తు మంది ఎగబడ్డారు. ఇప్పుడు ఫోటోలు దిగి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతుండ్రు కదా. గట్లనే ఈ రైలుతోటి ఫోటోలు దిగి వాళ్ళు కూడా పెట్టుకుందామని అనుకుంటూ రైలు వస్తూనే ఉంది. అందరు కెమెరాలు పట్టుకొని మస్తు నిలబడ్డారు. నువ్వు ముందా నేను ముందా అనుకుంటా రైలు రానే వచ్చింది. ఈ అక్క ఫోటో దిగుదామని దగ్గర నుంచి తీసుకుంటా అనుకుంది. పాపం రైలు నెత్తికి కొట్టనే కొట్టింది.
ఒక్క దెబ్బకు ప్రాణాలే పోయినాయి. ఎగిరి అవతల పడ్డది. ఈ ఫోటోల పిచ్చి వల్ల ప్రాణాలే పోయినాయి. జర చూసుకొని చెయ్యండి ఏ పని చేసినా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచల్ల గొల్లపల్లిలా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది ఓ కుక్క. నిజమేనోళ్ళ కుక్కనే చేస్తుంది. మనుషులకు ఏం తగ్గకుండా అచ్చం గట్లనే చేస్తుంది. చూడుండ్రి అగో ఏం మొక్కుకున్నదేమో తెలియదు కానీ కుక్క ఆగా గుళ్ళున్నోళ్ళందరూ మస్తు తమాషగా ఉందనుకుంటా చూస్తుండ్రు. ఏమి తక్కువ లేకుండా ఎంత ముద్దుగా తిరుగుతుందో. ఒకటి రెండు అనుకుంటా మంచిగా రౌండ్ రౌండ్ తిరుగుతుంది. మరి ఎన్ని మొక్కులు మొక్కిందో తెలియదు కానీ గట్టిగానే తిరుగుతుంది నవగ్రహాల చుట్టూ. ఇది గాడనే ఉన్న ఒక అన్న వీడియో తీసిండు. ఉల్టా పాల్టా తిరగకుండా చక్కగా తిరుగుతుంది. చూడుండ్రి మస్తుంది కదా. కొందరికి ఎంత చెప్పినా వాళ్ళు అట్లనే చేస్తూనే ఉంటారు. గట్లనే గీ అన్న బస్సులో కూర్చొని ఏదో ఆలోచించుకుంటా ఉండు. ఒక్కసారిగా చేయి జారింది. గప్పుడెగ్గ కండక్టర్ ఎట్లా పట్టుకున్నాడు చూడుండ్రి. సూపర్ స్టార్ రజనీకాంత్ లెక్కలే పట్టుకున్నాడు. మస్తు పట్టుకుండు కదా. గందుకే మనం ముచ్చట్లకు తీసుకొచ్చిన. ఒకసారి మీరు కూడా చూడుండ్రి. ఆగురు ఇంకొక ముచ్చడికి ఇట్లా వచ్చింది. అది కూడా చూసేద్దాం. ఓ పని అయిపోతుంది పాన్రి. బండ్లు నడిపించేటప్పుడు జర మెల్లగా ఒమ్మంటే గింత కూడా ఈయననే అయినారు. మరి మేమే బాగా స్పీడ్ నడిపిస్తాం అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు కానీ మా తర్వాతనే ఎవరైనా అనుకుంటారేమో కానీ గట్లనే నడిపిస్తారు కొందరు. గట్లనే ఉత్తరప్రదేశ్లో టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టమంటే చెల్ గా డబ్బులు మేమెందుకు కడతాం అనుకుంటా బండి స్పీడ్ మీద తీసుకొచ్చిండు. పాపమాడున్న అన్న మీదకి వెళ్ళిపోయింది గా బండి. వీడేం మనిషో ఏమో పో. గాడు ఎంతుంటాయి 50 ఏదో 100 కడితే అయిపోతుంది. గదానికి గిట్లా గుద్దుకుంటూ పోతే ఎట్లా. పాపం చూడుండ్రి అన్నకి ఎన్ని దెబ్బలు తాకినాయో ఏమో తెలియదు కానీ ఎట్లా ఎగిరిపడ్డాడో చూడుండ్రి. అరే ఇక్కడ పైసలు కడితే అయిపోయేదానికి గిట్లా చేస్తే ఎట్లా. ఏం మనుషులు ఏమో గిట్లా కూడా ఉంటారు. సిట్రాన్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ఇయాల్టికి ముచ్చట్లు గియ్యే. ఇక మళ్ళీ వచ్చినప్పుడు మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్.